అందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ తెలంగాణ రిపోర్టర్ సిరిసిల్ల శ్రీనివాస్. నమస్కారం. సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు మనందరికీ గుర్తొచ్చే వాటిలో భోగిపండు ఒకటి. పిల్లల తలమీద సరదాగా పోసే ఆ పండ్ల వెనుక ఓ పెద్ద కథే ఉంది. అసలు దాని అర్థమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అస్సలు ప్రశ్నేంటంటే, భోగి రోజు పిల్లల నెత్తిన ఆ రేగి పండులెందుకు పోస్తారు? ఏదో సరదాగా చేసే వేడుక అనుకుంటాం కదా, కానీ దీని వెనుక చాలా పెద్ద కారణమే ఉంది. ఏంటది? అయితే ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు అసలు ఈ వేడుకకు మూలమైన సంక్రాంతి గురించి ఓసారి మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్లకున్న పండగల్లోకెల్లా పెద్ద పండగ సంక్రాంతి కదా. భోగిమంటలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల పాటలు, ఘుమఘుమలాడే పిండి వంటలు, అబ్బో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతుంది. ముఖ్యంగా రైతులు వాళ్ల పంట చేతికొచ్చిన ఆనందంలో చేసుకునే వేడుక ఇది. ఇదేదో ఒక్కరోజుతో అయిపోయే పండగ కాదు, ఏకంగా 4 రోజుల సంబరం. భోగితో మొదలవుతుంది, ఆ తర్వాత మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా సాగుతుంది. మనమిప్పుడు మాట్లాడుకోబోయే ఈ భోగి పండ్ల వేడుక ఉంది చూశారు, అదే ఈ సంబరాలకు అసలైన ఆరంభం. సరే, ఇక మన అసలు విషయంలోకి వచ్చేద్దాం. అదే భోగి పండ్ల వేడుక. ఏంటి దీని స్పెషాలిటీ? ఎందుకింత ప్రత్యేకత? భోగి రోజు సాయంత్రం అవుతుందంటే చాలు, ఇంట్లో పెద్దవాళ్లంతా చిన్న పిల్లల్ని, ముఖ్యంగా 5 ఏళ్లలోపు పిల్లల్ని ఒకచోట కూర్చోబెడతారు. వాళ్ల తలమీద కొన్ని పండ్లు పోసి దీవిస్తారు. ఆ సీన్ చూడటానికి ఎంత సందడిగా ఉంటుందో కదా. అసలు ఆ పళ్ల మిశ్రమంలో ఏముంటాయో తెలుసా? మెయిన్ హీరో వచ్చేసి రేగుపండ్లు. వాటితో పాటు చిన్న చిన్న చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లెర నాణేలు, కొన్ని చోట్ల శనగలు కూడా కలుపుతారు. ఇలా పండ్లు పోయటం వెనుక కేవలం ఒక సంప్రదాయం మాత్రమే లేదు, చాలా బలమైన నమ్మకాలున్నాయి, మంచి జరగాలనే ఆకాంక్షలు కూడా ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యమైన నమ్మకం ఏంటంటే, ఇలా భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు అందుతాయట. అంతేకాదు, ఇంకో బలమైన నమ్మకం కూడా ఉంది. అదేంటంటే, పిల్లలకి దిష్టి తగలకుండా ఉంటుందట. అంటే ఈ భోగి పండ్లు వాళ్ల మీద ఉన్న చెడు దృష్టినంతటినీ తీసేస్తాయనంటారు. ఒక రకమైన రక్షణ కవచం అన్నమాట. ఈ సంప్రదాయం వెనుక ఓ సైంటిఫిక్ యాంగిల్ కూడా ఉందని చెప్తారు. మన తల మీద సరిగ్గా నడినెత్తిన బ్రహ్మరంధ్రం అని ఒక సున్నితమైన ప్రదేశం ఉంటుందట. ఈ భోగి పండ్లు ఆ ప్రదేశాన్ని తాకినప్పుడు అది యాక్టివేట్ అయ్యి పిల్లల తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయని నమ్ముతారు. సరే, ఇవి నమ్మకాలు. కాని దీని వెనుక పురాణాలకు సంబంధించిన ఒక పెద్ద కథ కూడా ఉంది. ఆ కథ ఏంటో, దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు నరనారాయణులు అని 2 మహర్షులు ఉండేవారు. వాళ్ళు శివుడి కోసం బద్రికావనం అనే అడవిలో ఘోరమైన తపస్సు చేశారట. వాళ్ల తపస్సుకు మెచ్చిన దేవతలేం చేశారంటే, వాళ్లని ఆశీర్వదిస్తూ తలమీద బద్రీఫలాలని వర్షంలా కురిపించారట. ఇంతకీ ఆ బద్రీఫలమంటే ఏంటో అనుకుంటున్నారా? ఇంకేం కాదు, మన రేగిపండు. అందుకే దానికంత ప్రాముఖ్యత. అందుకే ఆ రోజు జరిగిన ఆ పవిత్రమైన సంఘటనకు గుర్తుగా ఈరోజు మనం పిల్లల్ని నారాయణుడి స్వరూపాలుగా భావించి వాళ్ల తలల మీద ఈ భోగిపండ్లు పోస్తున్నామన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, రేగిపండుకి అర్కఫలం అని మరో పేరు కూడా ఉంది. అర్కుడు అంటే సూర్యుడు. మరి రేగిపండు కూడా గుండ్రంగా, ఎర్రగా సూర్యుడిలాగే ఉంటుంది కదా. అందుకే దీన్ని సూర్యభగవానుడికి ప్రతీకగా భావిస్తారు. మనకు తెలిసిందే కదా, సంక్రాంతి పండుగ అంటేనే సూర్యుడి పండుగ. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పవిత్రమైన టైంలో ఆయన ఆశీస్సులు కూడా పిల్లలకు అందాలని కోరుకుంటూ ఈ భోగిపండ్ల వేడుకను జరుపుతారు. మరి ఇంత మంచి సంప్రదాయాన్ని ఏ వయస్సు పిల్లలకు చేస్తారు? సాధారణంగా అయితే 12 ఏళ్ల లోపు పిల్లలకు ఈ భోగిపండ్లు పోస్తారు. అంటే పిల్లలు బాల్యం నుండి కౌమార్యంలోకి అడుగుపెట్టే ఆ కీలకమైన సమయంలో వాళ్ల జీవితమంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని పెద్దలు మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెన ఇది. చూసారుగా, మనం సరదాగా అనుకునే ఒక చిన్న భోగి పండ్ల వేడుక వెనుక ఎంత అర్థం, ఎంత పెద్ద కథ ఉందో. ఇది కేవలం ఒక పండగ రోజు సరదాగాదు, తరతరాలుగా మనకు అందిన ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వం. మరిలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతిని కాపాడటంలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయో
మనమందరం ఒక్కసారి ఆలోచించాలి కదా. అందరికీ హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీ తెలంగాణ రిపోర్టర్ సిరిసిల్ల శ్రీనివాస్, ఎడిటర్.